జూలై రెండో పక్షానికి వచ్చేశాం. మే మాసం చివర్లో జూన్ మొదటి వారంలో నార్లు పోసుకున్న రైతులు ఇప్పటికే నాట్లు వేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల నీటి రాక ఆలస్యం అవటం, సమయానికి వర్షం కురవకపోవటం వంటి కారణాలతో నాట్ల ప్రక్రియ ఆలస్యమవుతోంది. 4 వారాల వయస్సు మించిన ముదురు నారును ప్రధాన పొలంలో నాటితే దిగుబడులు సగానికి సగం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా ముదురు నారు నాటాల్సిన పరిస్థితుల్లో రైతులు కొద్దిపాటి మెలకువలను పాటించినట్లయితే దిగుబడులు తగ్గకుండా చూసుకునే అవకాశం ఉంది. ముదురు నారు నాటే సమయంలో రైతులు పాటించాల్సిన యాజమాన్యం గురించి వివరిస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ కుమారి. సరైన సమయంలో సకాలంలో వరి నాట్లు వేయలేక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంచెం లేటుగా వరి నారును వేయడం వల్ల వాళ్ళకి అధిక దిగుబడులు రాకుండా వ్యవసాయంలో అధిక వ్యయం అనేది ఖర్చు చేస్తున్నారు. అధిక దిగుబడులు రాకపోవడమే కాకుండా వాళ్ళకి తీవ్ర నష్టం అనేది వాటిల్లుతుంది. దీన్ని అధిగమించడానికి కొన్ని పద్ధతులు అనేవి మనం పాటించినట్లయితే అధిక దిగుబడులను కూడా రైతు సాధించవచ్చు. సాధారణంగా 25 నుంచి 30 రోజుల నారుని పొలాల్లో వేసుకుంటారు. సో అలా కాకుండా ఒకవేళ 30 రోజులు దాటి ఇంకా 60 రోజుల వరకు వాళ్ళ నారు అనేది ముదిరినట్లయితే అలాంటి నారును ఎలా వేసుకోవాలి, ఎలా అధిక దిగుబడులు సాధించుకోవాలి అంటే వరసకి మధ్య దూరం 10 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య దూరం 15 సెంటీమీటర్లు పాటించినట్లయితే చదరపు మీటర్కి 66 కుదులను నాటుకోవచ్చు. 66 కుదులను నాటడం వల్ల తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే కొంతవరకు దిగుబడిని పెంచవచ్చు. అంతేకాకుండా ఒక కుదురుకి 3 నుంచి 4 మొక్కలను నాటుకోవాలి. సాధారణంగా 3 దశల్లో మనము మన పోషకాలు అనేది అప్లై చేస్తాం పొలానికి. అలా కాకుండా 2 దశల్లో ఎక్కువ మోతాదుల్లో వేసుకుంటే అధిక దిగుబడిని సాధించవచ్చు. ఒకటి నాటిన దశలో 50%, పిలక దశలో 50% పోషకాలను వేసుకుంటే అధిక దిగుబడిని సాధించవచ్చు. దీంతో పాటు ఇంకా ఏం చేయాలి అంటే నీటి కొరతను అధిగమించడానికి మాయిశ్చర్ సెన్సిటివ్ స్టేజ్ అయిన పుష్పించే దశ, పానికల్ ఇనిషియేషన్ అంటారు. సో అందులో పుష్పించే దశలో నీటిని ఎక్కువగా వాడినట్లయితే అధిక దిగుబడిని సాధించవచ్చు. దీంతో పాటు జింక్ సల్ఫేట్ని వేసుకున్నట్లయితే పొలంలో దానివల్ల ఏంటంటే పిలకలు అనేవి ఎక్కువగా వస్తాయి. పిలకల శాతం పెరిగి అధిక పోషకాలను శోషణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల అధిక దిగుబడిని సాధించవచ్చు. అలా కాదు, మా పొలం చాలా దూరంగా ఉంది, కాలువలకి నీరు వచ్చేసరికి చాలా లేట్ అవుతుంది, అలాంటప్పుడు మనకి 70 రోజుల నారు అనేది ఉంటుంది. సో 70 రోజుల నారు అయినప్పుడు మనం ఏం చేయాలి అంటే చదరపు మీటర్కి 100 మొక్కలను వేసుకోవాలి. ఎక్కువ మొక్కలు ఉండడంతో పాటు ఎక్కువ మోతాదుల్లో మనం ఎరువులు వేయడం వల్ల అది కొంతవరకు అధిక దిగుబడిని సాధించవచ్చు. అలా కాదు, మన నారు ఇంకా ముదురైపోయింది, 70 రోజుల కంటే ఎక్కువ రోజులు దాటింది అన్నట్లయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ ముదురు నారుని మనం వేయడానికి ఉపయోగించకూడదు. అది వేయడం వల్ల కూడా రైతుకి ఎటువంటి లాభము లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే తక్కువ టైంలో నారుని పెంచే పద్ధతిని వాడుకోవాలి. SRI పద్ధతి, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని ఒక పద్ధతి ఉంటుంది. అందులో ఏంటంటే 8 నుంచి 12 రోజుల నారుని మనం పొలంలో నాటినట్లయితే సరైన టైంలో మనం ఉపయోగించుకోవచ్చు. దానికి అనువైన రకాలైన తక్కువ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్, విజేత కానీ, జగిత్యాల సన్నాలు కానీ, కాటన్ దొర సన్నాలు కానీ అలాంటివి వాడుకొని వాటిని మళ్ళీ కొత్తగా నారు వేసి ఆ నారుని పొలంలో వేసుకున్నట్లయితే దమ్ము నుంచి పంట కోతకొచ్చే వరకు రైతు కొన్ని యాజమాన్య పద్ధతులను సరైన సమయంలో సరైన రీతిలో పాటించినట్లయితే అధిక దిగుబడులను సాధించడంతో పాటు నీటి కొరతను కొంతవరకు అధిగమిస్తాడు.